హలో బుజ్జమ్మ, ఎలా ఉన్నావు? నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? అయితే మన ఛానల్లో బెడ్ టైం స్టోరీ నువ్వు వినాల్సిందే. ఈరోజు నీకు ఒక మంచి కథ చెప్తాను. ఆ కథలో క్యారెక్టర్ ఎవరనుకున్నావు? నువ్వే. అయితే నీకొక పేరు పెట్టేద్దాం, లక్ష్మి. లక్ష్మి అనే అమ్మాయి చాలా చలాకీగా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వింటుంది. రోజు ఉదయాన్నే లేచి చకచకా బ్రష్ చేసుకొని అమ్మ నాన్నకి ముద్దు పెట్టేసి అమ్మ చేసిన బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్కి టకటకా రెడీ అయిపోతుంది. స్కూల్కి వెళ్ళాక బాగా చదువుకుంటుంది. చదువుకోవడమే కాదు, స్నేహితులకి సహాయం కూడా చేస్తుంది. ఎలాగంటారా? ఇప్పుడు నేను లక్ష్మి స్నేహితురాల్ని. నేను ఒకరోజు టీచర్ చెప్పిన పాఠాలని రాసుకుంటూ ఉంటే నా పెన్సిల్ ముక్క విరిగిపోయింది. నా దగ్గర షార్ప్నర్ లేదు. అప్పుడు లక్ష్మిని నాకు సహాయం చేసింది. నేను లక్ష్మికి ఇంకొక ఫ్రెండ్ని. నేను ఒకరోజు టీచర్ చెప్పినది తప్పుగా రాశాను. చెరిపేద్దామంటే ఎరేజర్ లేదు. అప్పుడు లక్ష్మిని నాకు ఎరేజర్ ఇచ్చింది. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఇలా లక్ష్మి ఇంట్లో వాళ్ళ దగ్గర, స్కూల్లో వాళ్ళ దగ్గర మంచి పేరుని సంపాదించుకుంది, అచ్చం నీలాగే. ఇప్పుడు ఒకరోజు లక్ష్మి పాడుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసుకొని ఫ్రెండ్స్తో ఆడుకొని రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు. లక్ష్మికి వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలేదు పాపం. అప్పుడు ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళమ్మ దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుడి ముందు చేతులు జోడించి అడగడం లక్ష్మి గమనించింది. అలాగే లక్ష్మి కూడా దేవుడి రూమ్లోకి వెళ్ళి చేతులు జోడించి, దేవుడా, మా అమ్మ నాన్నకి ఎలాంటి కష్టం వచ్చిందో నాకు తెలీదు, కానీ ఆ కష్టం ఏంటో తెలుసుకొని నువ్వే తీర్చాలి అని చెప్పి మొక్కుకొని వచ్చి వాళ్ళమ్మ లక్ష్మి రాగానే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు చూస్తే ఏడవకూడదు, బాధపడతారని కళ్ళు తుడుచుకొని లక్ష్మిని ఎప్పటిలాగే నవ్వుకుంటూ విష్ చేశారు. విష్ చేసి వాళ్ళమ్మ చక్కటి భోజనం లక్ష్మికి తినిపించి పడుకోబెట్టింది. లక్ష్మి పడుకోగానే కళలోకి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి లక్ష్మి లక్ష్మి అని పిలిచింది. అప్పుడు లక్ష్మి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా లక్ష్మీదేవి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంది. లక్ష్మి, నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో అంది లక్ష్మీదేవి. అప్పుడు లక్ష్మి, నాకు గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు నా బర్త్డే కాదు కదా అని అనింది. ఎందుకంటే లక్ష్మి చిన్న పిల్ల, లక్ష్మికి ఏం తెలియదు కదా, అమాయకంగా అలా అంది. గిఫ్ట్స్ అంటే బర్త్డే రోజే ఇవ్వాలా? ఎప్పుడైనా ఇవ్వచ్చు అంది. లేదు, బర్త్డే రోజే ఇవ్వాలి. మన తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్ వచ్చి మనకి గిఫ్ట్స్ ఇస్తారు అంది లక్ష్మి. అలాగా, సరే సరే, అయితే నేను కూడా మీ రిలేటివ్స్నే అని అంది లక్ష్మీదేవి. అవునా, ఎలాగా అంటే నేను మీ అమ్మకి అమ్మనవుతాను అనింది. అవునా, అయితే నాకు నీ గిఫ్ట్ ఏమొద్దు. ఎందుకు అనింది లక్ష్మీదేవి. నువ్వు నిజంగా మా అమ్మకు అమ్మవైతే మరి మా అమ్మ నాన్న బాధపడేటప్పుడు ఎందుకు రాలేదు? మా అమ్మని తీసుకో. నేను ఎప్పుడైనా ఏడ్చినా, కింద పడినా, బాధగా ఉన్నా మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు చేసి నా కష్టం అంతా తీర్చేస్తుంది. మరి మా అమ్మ నాన్న ఏడ్చేటప్పుడు నువ్వు మా అమ్మ దగ్గరికి ఎందుకు రాలేదు అని అమాయకంగా లక్ష్మీదేవితో అన్నది. ఇంకా లక్ష్మీదేవి మురిసిపోయింది. లక్ష్మి, నువ్వు గుణంలోనే కాదు, ఎంత మంచి బుద్ధి ఉంది, ఇంత బాగా ఆలోచిస్తున్నావు తల్లి అని లక్ష్మిని పొగిడింది. అప్పుడు లక్ష్మి ఏమనిందంటే, సరే అయితే నువ్వు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఓదార్చు, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, నా గిఫ్ట్స్ ఏమొద్దు అని లక్ష్మి కళ్ళు మూసుకుంది. అంతటితో లక్ష్మీదేవి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఉదయాన్నే లక్ష్మి లేవగానే
లక్ష్మి చుట్టూ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్స్, చాక్లెట్స్, ఏం కావాలంటే అవి. వాటన్నింటిని చూసి కూడా లక్ష్మి ఆశ్చర్యపోలేదు, సంతోషపడలేదు. కానీ లక్ష్మి మొహంలో వెలుగు, నవ్వు వచ్చింది. ఎందుకంటే లక్ష్మి లేవగానే ఎదురుగా వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా లక్ష్మికి ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారు. హ్యాపీగా ఉన్నారు. లక్ష్మీదేవి వాళ్ళ అమ్మా నాన్న కష్టం కూడా తీర్చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనము మంచిగా ఉంటే ఎవరికి హాని చేయకుండా ఎప్పుడు మనం అందరి మంచిని కోరుకుంటూ ఉంటే మనకి ఆ గాడ్ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండి సహాయం చేస్తాడు. సో ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించకుండా మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం మంచిగా ఆలోచిస్తూ మంచిగా ఉంటే అప్పుడు మన గురించి దేవుడు కూడా ఆలోచిస్తాడు, మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఓకేనా? ఇది ఈరోజు స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ బెడ్ టైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.